మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు విశ్వాస్యత గలవాడు. విశ్వాస్యత అనేది ఒక వ్యక్తి యొక్క స్థితిని తెలియపరుస్తుంది. అనగా ఆయన ఎంత నమ్మకమైన వాడో తెలియపరిచేదే విశ్వాస్యత. అందుకనే 89వ కీర్తన 8వ వచనం రాస్తూ, నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు అని అన్నాడు. కాబట్టి ఆయన నమ్మకత్వము చాలా ఎక్కువగా ఉన్నది. దానిని కొలవలేము, దానికి అంచనా వెయ్యలేము అనేటువంటి మాటలను మనం ఇక్కడ చూడవచ్చు. దేవుడు కొంతకాలము నమ్మకంగా ఉండి ఆ తర్వాత మారిపోయేటువంటి వాడు కాదు. లేదంటే కాలముతో దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ప్రణాళిక మారేది కాదు. పిల్లల మానవుడు విశ్వాస్యత లేనటువంటి వాడుగా ఉంటాడేమో, కానీ దేవుడు మాత్రము విశ్వాస్యత కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకనే 119వ కీర్తన 89, 90 వచనాలు కూడా మనం గమనిస్తే, నీ విశ్వాస్యత తరతరములు ఉండును అని అంటారు. అవును, దేవుని యొక్క విశ్వాస్యత ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా మార్పు చెందనటువంటిది. అది కొంతకాలం ఉండి అది మరుగైపోయేది కాదు. కానీ దేవుడు ఎలాగైతే మారని వాడుగా ఉంటున్నాడో, మార్పు లేనటువంటి వాడుగా ఉంటున్నాడో, ఆయన యొక్క విశ్వాస్యత కూడా నిత్యము అలాగే నిలిచి ఉండేటువంటిదిగా ఉంటుంది. అంతేకాని దేవుని యొక్క విశ్వాస్యత నిరంతరం కూడా మారేది కాదు పిల్లలు. అంతేకాదు కానీ దేవుని యొక్క విశ్వాస్యత పరిశుద్ధమైనది కూడా. కాబట్టి అటువంటి విశ్వాస్యత కలిగినటువంటి దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉన్నటువంటి మనం ఎంతో ధన్యులుగా మనం చెప్పొచ్చు పిల్లలు. అంతేకాదు కానీ దేవుడు తన యొక్క విశ్వాస్యత కొందరి పట్ల కాదు కానీ అందరి పట్ల తను చూపిస్తూనే ఉన్నాడు. తాను ప్రేమించినటువంటి వారి పట్ల, తనను ప్రేమించినటువంటి వారి పట్ల ప్రేమతో, కృపతో, అలాగే ఆశీర్వాదాలతో ఆయన తన యొక్క విశ్వాస్యతను కనపరిస్తే, దేవుణ్ణి ద్వేషించేటువంటి వారి పట్ల ఆయన తన తీర్పుతో తన యొక్క విశ్వాస్యతను కనపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లలు. కాబట్టి దేవుడు తాను ఇచ్చినటువంటి మాట చొప్పున, తాను చేసినటువంటి వాగ్దానాలను బట్టి తన యొక్క విశ్వాస్యతను ఆయన నిరంతరం కూడా మన పట్ల చూపిస్తూనే ఉన్నాడు. ఆనాడు అబ్రహామును దేవుడు పిలిచి, ఇదిగో నీవు నీ స్వజనుల యొద్ద నుంచి బయలుదేరి నేను నీకు చూపించబోయే ప్రాంతానికి వెళ్ళు అని అన్నప్పుడు, అసలు దేవుడు అంటే ఎవరో కూడా తెలియనటువంటి స్థితిలో అబ్రహాము ఆ మాటను పట్టుకొని లేచి దేవుణ్ణి వెంబడించినట్లుగా మనం చూడచుకున్నాడు. ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాలి? నన్ను ఏ విధంగా నీవు ఆశీర్వదించబోతున్నావు? మరి అందరినీ వదిలిపెడితే నా పరిస్థితి ఏంటి అని ప్రభువుని అడగలేదు. కానీ ఆయన విశ్వాస్యత కలిగినటువంటి వాడుగా అబ్రహాము నమ్మాడు. కాబట్టి మారు మాట్లాడకుండా దేవుని వెనకాల వెళ్ళినట్టుగా మనం గమనించవచ్చుకున్నాడు. కాబట్టి దేవుడు ఏ విధంగా అయితే ఆశీర్వదిస్తారన్నాడో అంతకంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కాబట్టి ఆయన విశ్వాస్యత కలిగినటువంటి వాడుగా మనకు ప్రభు కనపడుతున్నారు. ఆయన కనపడటమే కాదు కానీ ఆయన యందు విశ్వాసం కలిగినటువంటి మనము కూడా తన పట్ల విశ్వాసాన్ని చూపించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము బాధలు పడుతున్నప్పుడు, వ్యాధులు పడుతున్నప్పుడు ఐగుప్తు దేశంలో దేవుడు వారిని ఒక శ్రేష్టమైనటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో వారు కనానుగా బయలుదేరినప్పుడు ఏమాత్రము కూడా విశ్వాస్యత చూపించలేకపోయారు. ప్రియుల ఆయనను అరణ్యంలో శోధించారు, ఆహారం కొరకు శోధించారు, నీళ్ల కొరకు శోధించారు. అంతగా శోధించిన దేవుడు తన యొక్క విశ్వాస్యతను కనబరుస్తూనే ఉన్నారు. దేవతలు తినే శ్రేష్టమైనటువంటి మన్నాను వారు కురిపించారు. అలాగే బండ నుంచి నీళ్లను రప్పించారు. వారు అరణ్య మార్గంలో వెళుతున్నప్పుడు వారు కాలు వాయినటువంటి స్థితిలో ప్రభు వారిని తన రెక్కల మీద ఎక్కించుకొని నడిపించినట్లుగా మనం చూడవచ్చు. కానీ కొంత దూరం వెళ్ళేసరికి వారు ఒక విగ్రహాన్ని చేసుకొని దేవుని పట్ల విశ్వాస్యత లేనటువంటి ప్రెషర్గా వారు ఉన్నట్లుగా మనం గమనించుకున్నారు. కాబట్టి ఆయన పట్ల విశ్వాస్యత కలిగి ఉన్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి మేలును చేస్తాడు. అందుకనే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్తలో, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైనటువంటి వాటి మీద నేను నిన్ను అధికారిగా నియమిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన మన పట్ల విశ్వాస్యతను చూపించడం మాత్రమే కాదు కానీ ఆయనను విశ్వసించినటువంటి మనము కూడా ఆయన పట్ల అదే విశ్వాస్యతను కనబర్చాల్సినటువంటి అవసరత ఉంది పిల్లలు. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. దేవుడు మన పట్ల చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి క్రియలను అనుభవించిన తర్వాత ఆయన పట్ల మనం విశ్వాస్యత కలిగి ఉంటున్నామా? లేదంటే తిరిగి ఆ యొక్క కోరికలు తీరిపోయిన తర్వాత లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ లోకంలో మనమందరం కూడా కలిసిపోయేటువంటి స్థితిలో ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఒకవేళ దేవుడు మన పట్ల కనబర్చినటువంటి విశ్వాస్యతను మనము ఆయన పట్ల కనబరచకపోతే మన జీవితము భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకునేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. కానీ మనం మాత్రమే ఆయనను విశ్వసించలేనటువంటి స్థితిలో ఉండి ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ దేవుని యొక్క ఉగ్రతకు మన పాత్రలయ్యేటువంటి స్థితిలో ఉన్నాం. అబ్రహాము దేవుని నమ్మాడు. ఎంతగా నమ్మాడంటే ఆయన యొక్క విశ్వాస్యత పట్ల ఎంత కృతజ్ఞత చూపించాడంటే, అయ్యా నువ్వు అనేక జనాలకు తండ్రి పోతాను అన్నావు, కానీ ఈ యొక్క ఇస్సాకుని నేను బలి ఇస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు. కానీ బలిని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అది దేవుని పట్ల అబ్రహాము చూపించినటువంటి విశ్వాసత. మనం కూడా అటువంటి విశ్వాసతను దేవుని పట్ల కనబడదాం. ఆయన చేసిన మేలును మర్చిపోకుండా బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడని దేవుని చేత అనిపించుకుందాం.
అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, నీ విశ్వాస్యతను నాయన నీవు ఇచ్చినటువంటి వాగ్దానమును తరతరములు నెరవేర్చడానికి మీరు సిద్ధపడితే మేము మాత్రము విశ్వాస్యతను మీ పట్ల కనబరచలేక లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ మా యొక్క శరీరాశలను నెరవేర్చుకుంటూ నేను ఉగ్రతకు పాత్రలవుతున్నాం ప్రభా. కాబట్టి మాలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాస్యత లేనటువంటి స్థితిని తీసివేసి మీ పట్ల విశ్వాస్యతను కలిగి ఈ లోకంలో కొనసాగే కృపను, తద్వారా మీ రాజ్యాన్ని చేరే భాగ్యం ప్రతిబడికి దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.